మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గానికి కేటాయించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో 1,116 రూపాయలను అందిస్తోందని తెలిపారు. మొత్తం 31 కుటుంబాలకు చెందిన వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. घर को भी जाता था ना, इधर क्यों है? मेरे वाल के साथ कौन है? अम्मा के साथ. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సాధ్యమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి రామ్గోపాల్పేట డివిజన్లోని చుట్టాల బస్తీలో పర్యటించారు. నాలా వెంట ఉన్న గోడ కూలిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. వెంటనే గోడ నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలాల్లో సీల్ట్ తొలగింపుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే తమ బస్తీల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిన స్థానికులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీసీ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్, ఎస్సీ ఎన్డీపీ డిఈ సందీప్, ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కె కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాం, మీరు ఎవరితో మాట్లాడుతారో మాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఇట్లా జరగకపోతే అల్టిమేట్గా మీ మీదకే వస్తారు. ఇప్పుడు మీకేం తెలియకనా గవర్నమెంట్ ఎవరు చూస్తారా? గవర్నమెంట్ ఎవరు చూస్తారు? ఆ ఏరియాలో ఎవరు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. అను ఇప్పుడు మీరు చేస్తున్నా లేదా వాళ్ళకి అనవసరం, బట్ ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? మేము సస్పెండ్ ఈ ప్రియారిటీ కింద అయితే చేపిస్తారు చేయండి. మీకు ఏంటంటే పోల్స్ ఏం డ్యామేజ్ పోల్స్ ఏమి ఉన్నాయి అవి మీరు వెంటనే తీసేసి రీప్లేస్ చేసి మీరు సిమెంట్ పైప్లో వేసుకోండి. సిమెంట్ పోల్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఆలయ కమిటీ పాలకవర్గం ఈవో రామకృష్ణ అధికారులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నవరాత్రుల ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేశారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం పలు అంశాలపై చర్చించినట్లు వివరించారు. స్థానిక నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బరువు తక్కువ ఉన్న పేద పిల్లలకు వరల్డ్ విజన్ సంస్థ అండగా నిలిచిందని తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు మహాత్మా గాంధీనగర్ అంగన్వాడీ సెంటర్లో వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకు 10 రకాల ప్రోటీన్ కిట్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సంస్థ ప్రతినిధులు అరుణ, జ్యోతి, సునీత, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఘర్షణకు పులి స్టాప్ పెట్టేందుకు ఎస్కే జ్యువెలర్స్ యజమాని గేవర్ చంద్ ముందుకు వచ్చారు. తాను చేసిన దాడికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ విషయానికి పులి స్టాప్ పెట్టాలని వేడుకున్నారు. మార్వాడి పెద్దలు రంగంలోకి దిగి సాయిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మార్వాడి సంఘానికి ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపిన సంఘ నాయకులు ఈ అంశాన్ని ఇక్కడితో చర్మగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు.
చేశారు. ఇదే అంశంపై బాధితుడు సాయి స్పందించారు. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక సామాజిక మాధ్యమాలలో సదరు వీడియోలు వైరల్ కావడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు సాయి స్పష్టం చేశారు. మార్వాడి సమాజానికి తాము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ స్నేహపూర్వకంగా ఉంటామని వెల్లడించారు. తీసుకో నీ ఛానల్ కి నువ్వు ఎట్లా తీసుకుంటావు తీసుకో, మేము ఇక్కడ తీసుకుంటాం. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.